టాలీవుడ్ కార్మికుల సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. 30% వేతనాలు పెంచితేనే పనిలోకి వస్తామని తేల్చి చెప్పారు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డితో నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. కార్మికులు ఒకేసారి వేతనాలు పెంచాలని అడగడం కరెక్ట్ కాదన్నారు. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ కూర్చుని మరోసారి మాట్లాడుకోవాలన్నారు కోమటిరెడ్డి. రేపు ఇరు వర్గాలు భేటీ అయి వేతనాల పెంపుపై కీలక ప్రకటన చేయనున్నారు. టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 30% జీతాలు పెంచితేనే షూటింగ్స్ కి వస్తామని కార్మికులు తేల్చి చెప్పారు. దీంతో 8వ రోజు షూటింగ్స్ బంద్ అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ సెక్రటేరియట్ లో నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ముందుగా నిర్మాతలతో భేటీ అయిన మంత్రి కార్మికుల డిమాండ్లు, సమ్మె వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో దిల్ రాజు సహా ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా కార్మికులు వేతనాలు తీసుకోవట్లేదన్నారు నిర్మాతలు. రైట్స్ కాదు, రెస్పాన్సిబిలిటీపై మాట్లాడాలని సూచించారు. ఇండస్ట్రీలో నలిగిపోతున్న నిర్మాతల పక్కన ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు నిర్మాతలు. అన్ని పరిస్థితులు తెలిసినా కార్మికులు జీతాలు పెంచాలని కోరడం కరెక్ట్ కాదని చెప్పారు. ఈ సిచ్యువేషన్ లో వేతనాలు పెంచలేమన్నారు నిర్మాతలు. ఇయర్లీ 250 ఫిలిమ్స్ వస్తే 200 ఫిలిమ్స్ స్మాల్ టు మిడ్ ఫిలిమ్స్ అండి. అవే ఇండస్ట్రీకి బ్రీతింగ్. సో నేను చూస్తున్నానండి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో విపత్కర పరిస్థితి ఉంది. అందరూ కూడా తమ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. మేము మాత్రం మన రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఇందులో మేము ఎవరో పెద్ద కాదు, చిన్న కాదు, వేరే గ్రూప్ ఆఫ్ రైజింగ్ ప్రొడ్యూసర్స్. ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతోనూ భేటీ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. పని బంద్ చేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి. పని చేస్తూ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని ఫెడరేషన్ సభ్యులకు సూచించారు. సినీ సంస్థను కాపాడాలని కోరారు. కార్మికులు సమ్మె చేస్తే చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది అవుతుందన్నారు కోమటిరెడ్డి. ఒకేసారి జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే సమ్మెను విరమించాలని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులను కోరారు. ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయాలని సూచించారు. మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడాలని దిల్ రాజుకు సూచించారు మంత్రి కోమటిరెడ్డి. తమ పరిస్థితులను మంత్రి కోమటిరెడ్డికి వివరించామన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు. పలు అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రేపటి ఛాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుందనుకుంటున్నానని తెలిపారు చైర్మన్ అనిల్. రేపటి భేటీ తర్వాత తమ తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతామని చెప్పారో మేము దానికి అలా కాదు, మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము. మేము ఒకటే చెప్పాము వారికి. కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నిర్మాతలు కూడా వెంటనే మా ముందే చెప్పడం జరిగింది. వారు వెంటనే రేపు ఛాంబర్లో కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పారు. ఏపీ అమరావతిలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ రంగ సమస్యలు, కార్మికుల ఆందోళనలపై మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఇరు వర్గాల సమస్యలు తెలుసుకున్నామని, దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వ జోక్యం అవసరమైతే రాష్ట్ర స్థాయిలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సమస్యలపై ఫిల్మ్ ఫెడరేషన్, ఛాంబర్ కలిసి మాట్లాడుకోవాలని సూచించారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. మంగళవారం ఫిల్మ్ ఛాంబర్లో కీలక భేటీ జరగనుంది. నిర్మాతల కమిటీ, ఫిల్మ్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు సమావేశంలో జీతాల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఇయర్ వైజ్ గా జీతాలు పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఒకేసారి పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ పట్టుబడుతోంది. రేపటి చర్చల తర్వాత సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోనున్నారు సినీ కార్మికులు.